మొన్న పెళ్లి చూపులు ఏదైతే అయిందో అమ్మాయికి అన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్టమే ఉంది. కాకపోతే అమ్మాయి ఏంటంటే లెటర్ పంపించింది అన్న కోసం, లవ్ లెటర్ రాసి పంపించింది. కానీ ఇప్పుడు ఏందో అంటే ఆమె లెటర్ పంపించింది మీ కొడుకు కోసం, లవ్ లెటర్ రాసి పంపించింది. నా ప్రియమైన శ్యామ్ గారికి నా లైఫ్లో ఇది ఫస్ట్ లవ్ లెటర్. నువ్వేనట ఇకపై నా జీవితం. నా ఊహలో నిద్రిస్తున్నావంట. మొత్తం కంటిన్యూ చదువు, నువ్వు మధ్యలో గ్యాప్లు ఇయ్యకు, కంటిన్యూ చదువు. ఊహలో నిద్రించుడే నాకు అర్థమవుతలేదు. ఈ పండుకునుడేంది ఆమె జీవితంలో దేవుని ఒకసారి అడిగితే ఆ అడిగిన దాంట్లో ఆ మనిషి రూపంలో వచ్చి ఆయనకి ఇచ్చిందంట దేవుడు ఆమెకి. బంగారం నా కోసం నువ్వు ప్రత్యేకంగా ఏది చేయాల్సిన అవసరం లేదంట. బంగారం కూడా పెట్టిందా? ఎవరు గుండెలో నీకెందుకు? పెట్టుకో, గుండెలో పెట్టుకో, చదువుకో రోజుగా. అన్న అయ్యో ఏది నీ మనసులో నిజంగా చెప్పన్న, ఏదో ఒకటి నిజంగా చెప్పు. ఏముంది మనసులో? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఆమంటే నీకు ఇష్టమా లేదా? సో గైస్ యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంది అంటే, మొన్న పెళ్లి చూపులు ఏదైతే అయిందో అమ్మాయికి అన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్టమే ఉంది. కాకపోతే అమ్మాయి ఏంటంటే లెటర్ పంపించింది అన్న కోసం, లవ్ లెటర్ రాసి పంపించింది. ఇప్పుడు కూడా సీరియస్ అయినా అన్న ముఖం నవ్వు కదా. లవ్ లెటర్ పంపించిందంటే ఆమె సంతోషం లేదా అంటే? ఇక మీ ఇద్దరికి నచ్చింది కదా, మీ ఇద్దరు నచ్చినాక మొన్న మా అమ్మ కూడా మాట్లాడింది కదా. ఏమని ఇప్పుడు నా మాట కాదనవు అది ఇది అని చెప్పింది. ఇప్పుడు ఆడ పోయినాక ఇప్పుడు ఏమని మాట్లాడతాం? కాబట్టి ఇక మీరు ఏమన్నా చేయండి, మీరు ఏది చేసినా నాకు ఓకే. ఇక మేము చేసిన దానికి ఒప్పుకోదు, నీకు నచ్చనే నువ్వు ఒప్పుకో. మేము చేసిన దానికి ఎందుకు? నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు, మేము కాదు కదా ఉండేది. మరి ఇప్పుడు నాకు వద్దని చెప్పినా కూడా వింటలేరు కదా. నువ్వు వద్దని చెప్పేసాను. మా నెంబర్ ఎట్లా తీసుకున్నావు? ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. వద్దని చెప్పినావు నెంబర్ అంటే నేను మాట్లాడి నార్మల్ గా జనరల్ గా మాట్లాడి రాత్రి ఫోన్ చేసినా చెప్పేసాను అంటుంది మరి అమ్మాయి. నువ్వు అట్లా ఫోన్ చేస్తావు మరి? ఫోన్ చేసి నేను అదే చెప్దామనేసి నేను కూడా మాట్లాడదామని అనుకున్నా. ఏంటంటే ఇప్పుడు ఎట్లా సెట్ కాదు కదా, లైట్ తీసుకో అని చెప్దాం అనుకున్నా. బట్ ఆమె ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని ఆమె చెప్తుంది. ఆమె ఇంట్రెస్ట్ ఉందనే చెప్పింది కాబట్టి కదా పెళ్లి చూపుల వరకు వచ్చి రాళ్ళు. నువ్వు ఈ ఉద్దేశం ఏంది? నాకు వద్దనే చెప్పినాను కదా మొన్న వీడియోలో అంత క్లియర్ గా చెప్పినాక మళ్ళీ నీ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వద్దని చెప్తున్నావు, వాళ్ళ నెంబర్ తీసుకుంటున్నా ఇంకా పోయి మాట్లాడుతూ అన్ని మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటంటే మాట్లాడినంత మన ఇజ్జత్ తీసామని ఫిక్స్ అయిపోయింది ఆయన. ఏదో ఒకటి అయితే చేసుకోవాలి కదా. అదే కదా, అట్లా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా. ఆంటీ మీరు చెప్పండి ఆంటీ, ఏమంటారు చెప్పండి. ఇప్పుడు అమ్మాయిని మీరైతే చూసిరు కదా, ఇప్పుడు మరి ఇగో చేసుకోమంటే మనం ఇష్టపడేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనం ఇష్టపడేటోళ్ళు 100 మంది ఉంటారు, మనల్ని ఇష్టపడేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. అమ్మాయి ఏంటంటే ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడుతుంది. చేసుకోవడం తప్పేమో ఉందా? పెద్ద మనిషి మీరు ఒక మాట చెప్పురి. ఆయనకి నచ్చిందా చేసుకొని? ఎవరికి? ఆయనకి నచ్చింది. ఆయన ఏం చేసింది తెలుసా? మొన్న పెళ్లి చూపులో పోయినప్పుడు మాకు తెలియకుండా వెనకకైనా పోయి ఆ పిల్ల నెంబర్ తీసుకొని వచ్చాడు. మరి నచ్చేదే నెంబర్ తీసుకుంటాడా? ఇప్పుడు పెళ్లి సంబంధం పోయినప్పుడు పోగా అలా సీట్ పెడితే తింటారా ఎవడన్నా? భోజనం చేస్తారు ఎవరన్నా? మరి ఎవరన్నా తెచ్చి ఇచ్చినప్పుడు వద్దని చెప్తారా అంటే మీరు అట్లనే చెప్తారు? తీసుకోవద్దు అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తెలియాలి. తీసుకొని రాగా స్వీట్ తీసుకొని రాగా గుట్టుకుని తీసుకొని మింగేసిండు. ఫస్ట్ ఈయననే తిన్నాడు అందరికన్నా ముందు. తినాలి మరి. అన్నం ఎట్లా తిన్నాడు అడిగాడు, అన్నం తినిపించిండు మళ్ళీ కూర్చోబెట్టి అందరికి. మరి నేను అదే చెప్పింది తప్పేముంది? పిల్ల ఆంటీ నచ్చింది కాబట్టి చూసిన సంబంధం. నీకు నచ్చిందా పిల్ల? నాకు నచ్చిందనే కదా. మరి నీకు నచ్చితే గానీ ఇప్పుడు ఏందో అంటే ఆమె లెటర్ పంపించింది మీ కొడుకు కోసం, లవ్ లెటర్ రాసి పంపించింది. నా మీద
నీ మీద కాదు పెట్టేది. ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు. అంటే ఆంటీ చెప్పదు, ఇదే అంటే ఇదే చెప్పడు, ఎవరు చెప్పరు. నువ్వు లైఫ్ లాంగ్ ఉండేటోని నువ్వు నీ మనస్ఫూర్తి చెప్పు. నీకు నచ్చితే నేను చేసుకుంటా అంటే కాదు ఇది. నీకు నచ్చి నీకు ఏందో నువ్వు చెప్పు నాకు కరెక్ట్ గా. చదువు ఇదే ఏం రాసిందో చదువు. అదే చదువుతున్నా మంచిగా. ఏం రాసిన మొత్తం ఆ రైటింగ్ అయితే బాగానే ఉంది. నా ప్రియమైన శ్యామ్ గారికి అంట. నా ప్రియమైన శ్యామ్ గారికి నా లైఫ్లో ఇది ఫస్ట్ లవ్ లెటర్. నువ్వేనట ఇకపై నా జీవితం. నీతో ఏదో చెప్పాలని మనసు విప్పి మాట్లాడాలని ఉంది. మీకు నేను ఎంత ఇష్టమో తెలియదు కానీ నాకు మీరంటే సత్యాంత ఇష్టం. అంటే చూసారా ఇష్టం లేదన్నాడు కూడా నవ్వుతారా? అయితే ఎట్లా సిగ్గుపడుతుంది చూడండి మళ్ళీ. అట్లాంటి మాటలు వస్తే నవ్వకుండా ఏం చేస్తారంటే మీరు గమ్మత్ చేస్తారు. ఆమె ప్రేమతో మనిషి లెటర్ రాస్తే నువ్వు అంతా కానీ నువ్వు వాడే కథలన్నీ వాడు. నువ్వు కానీ చెప్పు. నవ్వుతున్నావు, ప్రేమతో నవ్వుతున్నావు, ఇన్సల్ట్ చేసుకుంటూ నవ్వుతున్నావు. ఇప్పుడు అమ్మాయి ఇన్సల్ట్ చేస్తున్నావు రాసినందుకు. చెప్పు ఒక మాట అట్లా చెప్పు. మరి మనోళ్ళ ముందు చెప్పు. మరి ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు ఆ ముందు. రాజా రాజా ఐటం రాజా అందరి ముందు ఆమెని నువ్వు ఇక అన్ని నీ ముచ్చట్లు 101 వెళ్తాయి కానీ నువ్వు అయితే చెప్పు మొత్తం ఏం చెప్పాలనుకుంటున్నావు. ఆ లెటర్ ఆమె రాసిందో నువ్వు రాసినావో కూడా అర్థమైంది. ఎందుకు రాస్తాను? రైటింగ్ నాది కాదు ఇది. ఏమో నాకు తెలియదు. నాకు నువ్వు చేసే లెక్కలు నాకు ఒక్కటి నమ్మబుద్ధి అయితే లేవు. మొత్తం అంతా కర్త కర్మ క్రియ అన్ని నీవే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నువ్వు కరెక్ట్ చెప్పు. ఇటు సగం అటు సగం మా మీద వేసుడు కాదు. కాదు కానీ ఆయన లెటర్ ఏదో చదవని ఫస్ట్ ఆయన రాసింది. గుండెల్లో ఏదో తెలియని ఆరాటం అంట. ఆమె గుండెలో ఏదో తెలియని ఆరాటం అంట. నేను చూడంగానే ఏంది ఇది? ఏం చేసినావు ఫోన్ మాట్లాడి? ఫస్ట్ అయితే నువ్వు చదువు. ఫోన్ చదువుతారా రాత్రిలో కూడా ఫోన్ లో మాట్లాడి ఆమె గుండెల వరకు పోయినప్పుడు ఆమె ఆరాటం గిరాటం అని రాకపోతే ఏం రాస్తా చెప్పు ఒక మాట. నీ ఆరాటం బయట పెట్టి ఫస్ట్ చదువుతున్నా జరావు. మనసులో ఏదో తెలియని కలవరం అంట. మనసు వరకు కూడా పోయినావు అప్పుడే. మనసు గుండె ఒకటే నువ్వు చదువు ఫస్ట్. అందుకే అలా ముందు నేను మొన్న చెప్పిన అయినా శూన్యకి దొంగలా కనిపిస్తాడు, మనిషి మాత్రం మంచోడు అని ఇందుకే చెప్తానండి. మనుషులు కూడా దొంగతనం చేసిండి. నువ్వు చదువు అయ్యా ఫస్ట్. నువ్వు కానీ ఫస్ట్ నువ్వు చేసేది చెయ్యి. ఫస్ట్ నువ్వు ఏదో పెంట పెడతావు కదా పెట్టు. ఏమై నువ్వెందుకు ఆగమవుతున్నావు? ఏదో రైటింగ్ ఆమె రాసింది నాకు అర్థం కావద్దా? నా ఊహల్లో నిద్రిస్తున్నావు అంట. మొత్తం కంటిన్యూ చదువు. నువ్వు మధ్యలో గ్యాప్లు ఇయ్యకు. కంటిన్యూ చదువు. ఊహలో నిద్రించుడే నాకు అర్థమైతలేదు. ఈ పండుకునుడేంది? ఆయనకే ఇస్తే ఆయనకు అర్థమవుతుంది. చెప్తున్నా ఒకటొక పాయింట్. ఆమె రాసేది ఆమెకు అంటే ఏం తెలియకుండా ఒక్కసారి మాట్లాడడం కదా. ఇన్ని అనం రాసిందంటే ఈయన ఏం మాట్లాడిండో మనకు తెలియాలి కదా. ఇప్పుడు అన్ని ఒకటిసారి చదివేసిన అయిపోతుంది. ఈయన భాగవతం ఎట్లా తెలుస్తుంది మనకి? అట్లా ఒక్కొక్కటి చదివితే ఇంట్లోకి అర్థం కాదు. ఒక్కొక్కటి చదివితే దాని అర్థము ఇంగ్లీషే, తెలుగులో రాదు. తెలుగే ఇంగ్లీష్ లో రాసింది. ఒకటొకటి చదివితే దాని అర్థం ఎట్లా తెలుస్తుంది? కానీ మరి నాకు చెప్పలే. మరి లెటర్ పంపిస్తున్నా అని నీకు బాగానే పంపించింది. ఎవరికి? నీకు చెప్తే నువ్వు వద్దంటావో మరి ఏమంటావు అని చెప్పేసి ఆమె నాకు మా ఇంటికి పంపించింది. అదే మీ ఇంటికే బాగానే పంపించింది అంటున్నా. కాదు రోజు రోజుకి నాలో ఆవేదన. సరే కానీ కట్నంలో ఎంత తీసుకుంటున్నావు చెప్పు సార్. ఎవరికి? నేను బరాబర్ ఇస్తా. నేను కట్నం మాట్లాడతా. నేనే మాట్లాడతా కట్నం గురించి. నేను ఎందుకంటే అంటే నాకు కట్నం కావాలి ఈయనంటుండు. ఇప్పుడు మరి కష్టానికి ఫలితం ఏందని అడుగుతున్నామ్మా. నేను ఇంత కష్టపడుతుండు కదా. కష్టానికి ఫలితం నీ పెళ్లి. అది నాకు పెళ్లి నాకు ఎట్లన్నా అవుతుంది కానీ నువ్వైతే కానీ వద్దు అమ్మో వద్దు అబ్బో అయ్యో. ఇప్పుడు ఒకటి కావాలంటుండు. ఇప్పుడు ఆయన కుతూహలతో చూసి అడుగుతున్నా. అదే కదా. ఏమో నేను తీసుకునే ఉద్దేశం ఉంది. నీకు ఎంత కావాలని అడుగుతున్నా. అలాగే అంటే నీ ఉద్దేశం ఉంది, తీసుకునే ఉద్దేశం మనకు ఉంది. అమ్మా దొంగ తయారయ్యారు ఇద్దరు. ఆంటీకి అర్థమైనంత అంతా ఇంకెవరికి అర్థం కాదనుకుంటావా? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మా అమ్మిస్తుంది నీకు. నాతో కాదు చూడు నాతో కొంచెం సేపు అయినా మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలంట. ఎందుకు 4 లక్షలు ఏమని అదే కదా.
చదువు విజయ్ జల్దీ. నా జీవితంలోనే నేను అడిగిన మనిషివి నీ రూపంలో దేవుడు నాకు ఇచ్చినట్ట. ఆమె జీవితంలో దేవుడిని ఒకసారి అడిగితే ఆ అడిగిన దాంట్లో ఆ మనిషి రూపంలో వచ్చినది ఆయనకి ఇచ్చినట్ట దేవుడు ఆమెకి. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట. బంగారం, నా కోసం నువ్వు ప్రత్యేకంగా ఏది చేయాల్సిన అవసరం లేదంట. బంగారం కూడా పెట్టిందా? తప్పదింక భరించరా నా బంగారం, పుచ్చి పుచ్చి బంగారం. నువ్వు అదే పిలిచినట్టు ఆమె రోజు ఫోన్లల్లా రోజు మాట్లాడుకుంటా బంగారము సింగారం ఇంకేమేమి మాట్లాడవు. ఇక ఎట్లా అవుతున్నా ఆంటీ చూసిరా? నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం. ఎట్లా అవుతుంది చూడరావు. మళ్ళీ ఏం తెలియనట్టే మళ్ళా. ఇంకా అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఏమో ఇంకా మస్తు ఉన్నాయి ఇవన్నీ. చదువుకుంటానిటి గుండెలో నీకెందుకు? పెట్టుకో గుండెలో పెట్టుకో చదువుకో రోజుగా. ఓ ఆయనకి ఎంత ఇష్టం ఉంటే పెట్టుకుంటుంది చూడు. అదే ఇష్టం లేనైతే నా సొంత అయితే చిప్పి పడేస్తుండే దాన్ని అప్పుడే స్పాట్ లో. నాకు రాసింది నేను పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారా అంటే మరి నీకు ఇష్టం ఉంటే పెట్టుకుంటున్నావు మరి. ఇప్పుడు ఆ పిల్ల ఇష్టంతో అంతగానం ప్రేమతో రాసింది, మరి ఏమంటాం చెప్పు? కరెక్టే చెప్తావు, మళ్ళీ తీరా అడిగే వరకే నాకు ఇట్లా అంటది. ఇదేం గమ్మత్తు? అదే కదా, ఏదో గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకొస్తాం కానీ నీళ్ళు దాటివేలేమన్నట్టు. మరి అంత తీసుకొస్తావు నీళ్ళ దాకా, మళ్ళీ నీళ్ళు దాకంటే ఇట్లా మాట్లాడతావు. అట్లుంది ఆయన కథ మరి. అన్న ఇగో ఏది నీ మనసులో నిజంగా చెప్పన్న, ఏదో నిజంగా చెప్పు. ఏముంది నీ మనసులో? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఆమంటే నీకు ఇష్టమా లేదా? నేను వద్దనే అనుకుంటున్నా. దేనికి? మరి ఇంత ఇన్ని రోజులు ఇవన్నీ లెటర్లు ఇవన్నీ రాసిన ఇవన్నీ మరి పిచ్చోలా? మరి నిన్న రాత్రి అంతా ఫోన్ దగ్గర నుండి మాట్లాడినావు, మరి దాని గురించి ఏం మాట్లాడుతావు? నేను ఆమెతో మాట్లాడిన అయినా కూడా ఆమెకి ఇంకా ఇష్టం ఉందని చెప్తాను. నేను ఏం చేయాలి చెప్పు? ఆమెకి ఇష్టం ఉందంటుంది. నువ్వు ఎందుకు మాట్లాడినావు? నీకు ఇష్టం లేనప్పుడు ఆమెకి ఎందుకు ఫీలింగ్స్ పెంచుతున్నావు నువ్వు? నాకు వద్దని చెప్పనికనే మాట్లాడినా. ఇంట్రెస్ట్ చూపినికే గంట సేపు మాట్లాడతారు ఎవడన్నా? నువ్వు మాకు చెప్పి మళ్ళీ నేను ఫోన్ ఎత్తకుండా ఉంటే అయిపో. మళ్ళీ నువ్వు ఆమె పోయినాక ఫోన్ చేసినందుకు కాదు, వద్దని చెప్పి గంట సేపు ఎట్లా మాట్లాడతానండి? నాకు అర్థం కాదు. నాకు చెప్పాలి పేరెంట్స్ కు. అదే కదా, నాకు వద్దు. ఇంకా ఆమె ఫోన్ వస్తే నువ్వే మాట్లాడాలి. మళ్ళీ నువ్వు మాట్లాడేది మాట్లాడతావు, నీకు లెటర్ రాసేది రాస్తుంది, అంత అయిపోతుంది. మమ్మల్ని అవలగానం చేస్తావా? అదే కదా, నువ్వు పెళ్లి పెద్దవా? నువ్వు మాట చెప్పనీకి. మరి మేము మాట్లాడిన వాళ్ళము. ఆ రోజు నువ్వు చెప్పమంటే మరి నువ్వే చెప్పుకో. నువ్వే ఫోన్ లేపలే. ఆ రోజు ఫోన్ లేపిరా? చేసిన రోజు ఎడ లేపిరా ఫోన్? ఈ రోజు నేనే చేసుకోమంటున్నా. మరి చేసుకో మరి ఇప్పుడు. ఆ రోజు నేనే చెప్పినా కదా. అంతే కదా మరి. నేనే చెప్పిన. నవ్వుతున్నాండి, మీకు అర్థమైతలే. కావాలని ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇప్పుడు నీకు నచ్చిందా అనే పిల్ల? నాకు నచ్చిందా అంటాడు. ఆంటీకి నచ్చింది, అలా నచ్చింది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు మన మీద వేస్తాడు బదనామా. నీకు నచ్చిందా అంటే నాకు నచ్చింది, మా అమ్మకు నచ్చితే నేను చేసుకున్నా అంటే మా అమ్మ కాదు సంసారం చేసేది నువ్వు. మరి అది చెప్పడైనా అది చెప్పడు. చెప్పు మరి ఏమంటావు? చేసుకున్నా నేను మా తమ్ముని కోసం చేసుకున్నా, నేను నా ఫ్రెండ్ కోసం చేసుకున్నా కాదు. నీ కోసం చేసుకుంటే ఆ పిల్ల బాగుపడుతుంది, లేకపోతే మామూలు దిట్టి సాపిస్తుంది. అంతే కదా, ఏమంటావు మరి? కానివ్వండి ఇక ఏదో ఒకటి. ఏం కానిచ్చేది? పట్టుకుంటది. కానిచ్చినట్టు ఏంది? పెళ్ళా? ఇట్లా ఏంది పెళ్ళి? మరి ఇప్పుడు కానీ అంటుండు. ఇప్పుడు మరి ఏంది కానిచ్చే పెళ్ళి అని అడుగుతుండు, మళ్ళీ ఏంది పెళ్ళి అంటుండు. వాళ్ళని పప్పన్నానికి ఇంటికి పిలిచి మా పిల్ల అనిపించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒకటి విజయ్, సరే నీ ఉద్దేశంలో అడుగుతున్నా, నేను నీకు ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు నేను ఆ పిల్లని చేసుకుంటే నీకు అంటే నా లైఫ్ లోకి ఆ పిల్ల వస్తే నాకు ఓకేనా? ఆ పిల్ల ఓకే నీకా? ఒక మంచి పిల్లకి ఆమె జీవితాంతం లైఫ్ ఇచ్చిన అవుతావు. సమాజంలో మంచోని పోయి నిలిచిపోతావు. సమాజంలో అవసరం లేదు. 10 మందిలా నువ్వు ఒక మంచి పని చేసినావు, నీ మనసు ఏందో 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడన్నా సరే అది అర్థం చేసుకో. చేసుకుంటారు మరి ఇలా ఎవరు చేసుకోవాలి? సర్లే ఆ పిల్ల అయితే హైట్ ఒకటే ప్రాబ్లం తప్పించి ఆ పిల్ల మంచిగా మాట్లాడింది, పద్ధతి అన్ని మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది నాకు అంత సడన్ గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే కదా. నేను అట్లా మనిషి అట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇవాళ రేపు మూతి ముక్కు మంచిగా ఉన్నది లైఫ్ లాంగ్ ఉంటుందా? ఇష్టపడి పోతలేదు అందరు డైరెక్ట్ పొడిచిపడే చంపేసి గిన్నెలు వేసి మిక్సీ చేసి
ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ ఇట్లా సిమెంట్ లో కూడా వేసి కలిపి ఇంటికి అస్తరకారు వేస్తారు మొత్తం. ఏం చేస్తారు ఇక? ఆడదే ఆధారం, ఆడదే అసలు ఇది తీసుకొచ్చి ఇవ్వాలి, నాకు మంచిగా ఉంటుంది గట్ల అయితే. ఇవాళ రేపు లోకం అట్లుంది. సెల్ఫీ దిగుదామని అందులో గోదావరిలో నువ్వుకేనే మరి అయిపోయి గట్ల ఉంటే నీకు మంచిగా ఉంటుందా? అట్లా నీ అంత హైట్ ఉండే సర్లే నా పిల్లతో మాట్లాడినాను కదా, పర్లేదు మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మీ ఇద్దరికి కూడా ఇష్టం ఉంది కాబట్టి నేను కూడా ఆలోచిస్తున్నా. సరే ఏదో ఇద్దరి మీద అయ్యకు. అరే ఈ ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి, నేను మళ్ళీ టైం చెప్పేస్తా. ఇచ్చింది. అరే నేను ఆలోచించుకోవద్దా? ఆల్రెడీ 4 రోజులు టైం ఇచ్చిన, మళ్ళీ టైం ఇచ్చింది. రేపు సరే ఇప్పుడు మీరిద్దరికి మీ ఇద్దరిని అడిగినా మీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందన్నారు, దాన్ని బట్టి నేను కూడా ఈ రోజు ఒకటి డిసైడ్ అయ్యి రేపు నేను నీకు చెప్తా ఏదో ఒకటి, నువ్వు వాళ్ళకి చెప్పేసి. రేపు వాళ్ళు వస్తురు. ఏడికి వస్తారు రేపు అంటే చెప్పురు జరా. అవును పప్పనందినికి వస్తురు రేపు, మా పిల్ల అనిపించుకోనికి వస్తురు. ముడతలు పెట్టుకోవాలి, రేపు పోతున్నాం మనం. సరే మీ ఇద్దరు ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీ ఉన్నాక సరే నేను కూడా ఓకేనే చెప్తా, కానీ నాకు ఈ ఒక్క రోజు టైం జర నేను కూడా ఓకే చెప్తా అన్నాక మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ ఓకే కాదని చెప్తావేమో నువ్వు. మళ్ళీ లేక ఆమె ఫోన్ చేసి చెప్తావా? అంటే ఫస్ట్ ఆమె ఫోన్ చేసి నాకు ఓకే అని ఆమెతో చెప్పి మనకు చెప్తారేమో. అయిపోయి ఆమె ఇంపార్టెంట్ అయిపోయింది అప్పటి నుంచి. చూసిరా ఆంటీ? సరే అట్లయినా మనకు ఓకేగా పని అట్లనే ఓకే అయిపోయి మన మీద మనం పిచ్చోళ్ళమ్మా. మరి మనం ఎటు నుంచి అయినా పని అయితే అయిపోతుంది కదా. పని అవుతుంది కానీ మన వాల్యూ లేదు కదా పని అయ్యే దగ్గర. ఏం చేస్తున్నావు అన్నారు. సరే విజయ్ నేను చెప్తా అంటున్నాను కదా, నువ్వు అన్నిటికీ నువ్వు ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నావు? మంచి రోజులు అయిపోతున్నాయి అంటే అది బాపనాన్ని మాట్లాడదాం పోయేసి. అది జాతకాలు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎట్లా ఉన్నాయి కదా, జాతకాలు ఎత్తుకాలు అన్నీ తీసుకొని మాట్లాడేద్దాం. మాట్లాడేసి ఏదో పని చేసేద్దాం ఇక. ఇట్లా కాదు కానీ ఏమంటారు? రేపు చేసేద్దాం. వాళ్ళు పిలిపిస్తా, వాళ్ళకి ఫోన్ చేద్దామా? మరి ఫోన్ నెంబర్ ఉందా? నెంబర్ నీ దగ్గర కూడా ఉంది కదా, నీ దగ్గర లేనట్టే నెంబర్ ఉందా అని అడుగుతావు. నువ్వు చేస్తున్నావుగా, మాట్లాడుతున్నావు ఫోను వాళ్ళకి. నేను ఎందుకులే మాట్లాడు, మీరు మాట్లాడేయండి ఇక చెప్పేసేయండి. మాట్లాడి ఫిక్స్ ఓకే చెప్పేసేయండి అంటే చెప్పేసేయండి అంటుండు. అబద్ధం ఆడవని గుడి కాడికి వచ్చినావు, అంతే. లేకపోతే నేను ఇంట్లోనే నిలదీస్తుంటున్నా. అవు గుళ్ళి అబద్ధం ఆడేటందుకు రాదు అన్నట్టు అందుకని నేను తీసుకొచ్చినాం. మాట్లాడంతా మాట్లాడి ఆ పిల్లకి లేని ఫీలింగ్స్ అన్ని పెడుతున్నావు. ఇప్పుడేమో నేను మా ముందేమో నాకు ఇష్టం లేదు, నీకు తెలియదా, నాకు నచ్చుతుందా, పిల్లతో నేను మాట్లాడినంత మాత్రంలో ఫీలింగ్లు పెట్టినా నువ్వు ఎట్లా ఫిక్స్ నువ్వు ఎవరు మాట్లాడికే నువ్వు ఏమైతావు అని మాట్లాడతావు. తెలియని పిల్లతో అదే కదా నువ్వు ఏమైతావు అని మాట్లాడతావు. ఎవరితో ఫ్రెండ్లీగా మాట్లాడినా తప్ప అమ్మ. పెళ్లి సంబంధం కాదు, పెళ్లి సంబంధం చూసిన తర్వాత తెల్లారి మాట్లాడితే ఆ పిల్లకి అవును నాకు ఇష్టం ఉందని చెప్పి అనుకోరా? మరి ఇంకెందుకు సాగదీసుడు లేట్ అవుతుంది మళ్ళీ పోవాలేమో ఇప్పుడు. సరే నాడు ఇక ఇంకేంది.